హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి దోశ పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా పిల్లలకు పెడితే వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినప్పప్పు, 3 కప్స్ రాగులు, ఒక 2 కప్స్ రైస్. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నానండి, ఇంకా హెల్దీ అని. మీరు వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు. టూ కప్స్ బ్రౌన్ రైస్ తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకున్నాక 4 or 5 అవర్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఈ పప్పు బాగా నానిపోయిందండి. మిక్సింగ్ బౌల్లో ఈ పప్పును వేసి దీంట్లో కొన్ని అటుకులు వేయండి. ఒక 1/2 కప్ అటుకులు వేసి మెత్తగా మిక్సీ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసుకోండి. చూడండి, ఇలా ఇప్పుడు పిండి రెడీ అయిపోయినట్టేనండి. ఇది అప్పటికప్పుడు కూడా ఫర్మెంట్ చేయకుండా మనం వేసుకోవచ్చు. డిన్నర్ టైంకైనా మార్నింగ్ టైంకైనా బాగుంటుందండి. ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి దోశ వేసుకుందాం. చూడండి, ఇలా దోశ వేసుకొని దీనిలో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాలనివ్వండి. చూడండి, దోశ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.